అంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. నేను మొదటి నుంచే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ పాట పట్టుకోవడానికి, ఆయన గోసి పట్టుకొని తిరగడానికి కాదు. మీరు ప్రజల్ని పరిపాలించడానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఏదైనా ఉంటే మీరు చేసిన పనులతోటి మీరు ప్రచారం చేసుకోవాలి, కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాత్రం మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ముందే చెప్తాను. కేసీఆర్ బోర్ల పడ్డాడు, బొక్కలు తిరిగినాయి. మాజీ సీఎంపై రేవంత్ వాక్యాలు. కేసీఆర్ జాతి నీతిని గుర్తించడం, పండబెట్టి తొక్కి పార్లమెంటుకు పోతాం. పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది, మనం ఉరకాల్సిన అవసరం లేదు. నడిచిన పీకేటోడు ఎవడు లేడు. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా. ప్రచార రథం కూడా ఎక్కని మల్లుమరవి కిందకి దిగిపోయాడని చెప్పిన నాయకులు. వంశచంద్రరెడ్డి రామేశ్వర్లో ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ ముచ్చటిని చూసుకుంటే ఇజ్జత్ పోయే వివరాలు చూద్దానండి. కేసీఆర్ బోర్ల పడ్డాడు, బొక్కలు దిగినాయి. ఆ బొక్కలేదు నువ్వు అతికితావైంది రేవంత్ రెడ్డి. మాజీ సీఎంపై రేవంత్ వాక్యాలు. బతుకంతే ఇక నేను చెప్తాను కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళ బతికే ఇంత. బీఆర్ఎస్ పార్టీ మీదనే తిట్టుకోవడానికే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అంతే, వీళ్ళని ప్రజల్ని బాగుపరిచే చేత కాదు అంతే. కేసీఆర్ జాతి నీతి గుర్తించినాం. ఏం గుర్తించాలండి? మీ నీతి చక్కగా చూసుకోండి, మీ జాతిని చక్కగా చూసుకోండి. పండబెట్టి తొక్కితే పార్లమెంటుకు పోతాం, ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు చేసిన కథలకి, మీరు 4 నెలల్లో ప్రజలకు ఏం చేశారో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ దొక్కుతారా లేకుంటే మిమ్మల్నే ప్రజలు దొక్కుతారా అనేది లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మీకు సమాధానం ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు, పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది, మనం ఉరకాల్సిన అవసరం లేదు. పిల్లగాడివా 18 కోట్లు తీసుకొచ్చి మీ పరిగెత్తాల్సిన అవసరం లేదా? మరి ఆ డబ్బులు ఏం చేసినావు మరి రేవంత్ రెడ్డి? ఎవరికి ఇచ్చినావు రేవంత్ రెడ్డి? రైతు బంధు ఇచ్చినావా రేవంత్ రెడ్డి? రైతు రుణమాఫీ చేసినవా రేవంత్ రెడ్డి? రైతు భరోసా ఇచ్చినవా రేవంత్ రెడ్డి? లేకుంటే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చినవా రేవంత్ రెడ్డి? విద్యార్థులకు జియో 46 రద్దు చేసినవా? లేకుంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవా? పంట పరిహార నష్టం కింద డబ్బులు ఇచ్చినవా? లేకుంటే రైతులు చనిపోతా ఉంటే పరామర్శించినవా? మరి ఆ కోట్ల రూపాయలు ఏం చేసినావు? మరి మేము నడవాల్సిన అవసరం లేదు, ఏవడం చేయాల్సిన అవసరం లేదు, మెల్లగానే పోదాం 1 ఇయర్ దాకా అంటే ఎందుకని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆడిన మాటకు ఎందుకు తగ్గట్టు బిహేవ్ చేస్తలేవు రేవంత్ రెడ్డి? పరిపాలన చాదలు కావడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పుకో. నడిచిన పీకేటోడు ఎవడు లేడు, గీ ముచ్చట. నడిచిన పీకేటోడు ఎవడు లేడని ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన ముచ్చట ఇది. పీకుడు, నాకుడు, తీకుడు గిదా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన ముచ్చట. ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? గల్లీలో తిరిగే చిన్న పిల్లగాడైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటాడు, కానీ ఈ జన్మలో కూడా ఇక నీకు మాట తీరు అనేది ఇక రాదు. నాకు తెలిసి అయితే రాదు. ఇక మెల్లగా నడవాల్సిన పీకేటోడు ఎవడా? పీకుతారు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని పీకుతారు. ఏమన్నాడా? నడిచిన పీకేటోడు ఎవరు లేడు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పీకుతారు. పీకి పండబెట్టి తొక్కి నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. గప్పుడు శుద్ధులు పీకుడేందో, నీ ఎగుడేందో, నీ మాట ఏందో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరిని పీకుతాడో ప్రజలు మీకు సమాధానం చెప్తారు. నిన్న కేరళ పోయి రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా. దేనికి? ఏం చేయడానికి? అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, రేవంత్ రెడ్డిని కేరళ తిరగడానికి, కర్ణాటక తిరగడానికి, మహారాష్ట్ర తిరగడానికి సీఎం చేశామా? మాట్లాడితే ఢిల్లీ అంటాడు, ఈరోజేమో మాట్లాడితే కేరళ, కర్ణాటక, మహారాష్ట్రకి వెళ్ళి ఏం చేస్తారంటే ఏమో మరి. ఈయనకి ఈసారి లోక్సభ ఎన్నికలు ఇవ్వండి, రాష్ట్రం మొత్తం టూరిజం వేసుతాడు. ఇంకోసారి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇవ్వండి. ఇతర దేశాల్లో పోయి చైన్ సిస్టమ్ అని చెప్పుకుంటా మాట్లాడుకుంటూ వస్తాడు రేవంత్ రెడ్డి. తిరుగుతాడు. ప్రచారార్థం కూడా ఎక్కని మల్లు రవి కిందకి దిగిపోయాడని చెప్పిన నాయకులు. వంశీచంద్రరెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ప్రజలకు ఏదైనా మంచి జరిగే హామీని ఇవ్వడం లేదు, ఏదైనా మిగిలిపోయి ఉంటే దాని గురించి మాట్లాడడం లేదు. కానీ వీళ్ళకు లోక్సభ ఎన్నికలు ఇస్తే మాత్రం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇక 4 సంవత్సరాలు పట్టించుకునే పరిస్థితి చేయరు. ప్రజలారా, దయచేసి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని వంచాలంటే ఏదో ఒక పార్టీకి ప్రతిపక్షంలో వీళ్ళకి గట్టిగానే దగాపోరు ఏమి ఇవ్వాలి? లోక్సభ ఎన్నికలు బుద్ధి చెప్పాలి.